ప్రాణాలైనా అర్పించి మా పూరల గుట్టను కాపాడుకుంటాం. మా పూరల గుట్టను ప్రాణాలు అర్పించైనా సరే కాపాడుకుంటాం. రద్దు చేయాలి మైనింగ్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. మైనింగ్ పర్మిషన్ ఇక్కడ మాకు ఇక్కడ చుట్టుపట్టు మా భూములు ఉన్నాయి. మాకు ఇక్కడ బోర్లు వేసుకుంటే బోర్లు ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ గొడ్డు గొర్రెకు నష్టం జరుగుతుంది. ఇక్కడ రైతు వేదిక సంత పైన దేవరం ఉన్నది. ఇవన్నీ మాకు ఇక్కడ మాకు తొండకు సవలతు ఉండాలి. రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, డంపింగ్ యార్డు, ఐకేబీ సెంటర్ ప్లస్ ఇంకోటి క్రీడా ప్రాంగణము, ఇవి అన్నీ మనకు ఆల్రెడీ మాకు ఎంఆర్ఓ గారు మా ప్రొసీడింగ్ అన్ని ఇచ్చారు. గ్రామ పంచాయతీకి తొండది ఇదే సేమ్ 98 సర్వే నెంబర్లో వాళ్ళకి ఇచ్చింది. మాకు ఆల్రెడీ ఇచ్చారు. వాళ్ళకు తర్వాత ఇచ్చింది పర్మిషన్. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది. ఇది మనకు 3 ఏళ్ల క్రితమే మనకు ఆల్రెడీ ఈ ల్యాండ్ మొత్తం మనకు ఆల్రెడీ వచ్చింది. ఇది వాళ్ళు తెలవక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆల్రెడీ ఆ గుట్ట మీద ఆల్రెడీ పాత గుళ్ళు ఉన్నాయి, ఇది ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ ఎంఆర్ఓ డబ్బులు తీసుకొని అడవులు ఏం లేకుండా గ్రామ సభ పెట్టకుండా డబ్బులు తీసుకొని రిటైర్మెంట్ అయ్యే ముందు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోయాడు. నో ఆబ్జెక్షన్ 5 ఏళ్ల క్రితం ఇచ్చారు. మేము ఆల్రెడీ సర్పంచ్ కాకముందు వాళ్ళకి ఇచ్చాడు. అది పర్మిషన్ ఇప్పుడు వచ్చింది వాళ్ళకు. ఇది ఆల్రెడీ ఈ 5 ఇయర్స్లో మేము ఇవన్నీ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ రైతు వేదిక ఇవన్నీ కట్టుకున్నాము. ప్లస్ ఈ చుట్టుపక్కల మొత్తం రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు. ఈ గుట్టకు ఆల్రెడీ 12 ఎకరాల 5 హెక్టార్లు పర్మిషన్ ఇచ్చారు. 5 హెక్టార్ పర్మిషన్ ఇస్తే గ్రామ పంచాయతీ గ్రామసభ కంపల్సరీ పెట్టాలి. గ్రామసభ పెట్టాలి, గ్రామసభ తీసుకోవాలి. ప్రజెంట్ ఏం జరగకుండా ఇది పాత దారి మీద ఇచ్చేసారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి దీన్ని మొత్తం మైనింగ్ క్యాన్సిల్ చేయాలని మేము గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము కోరుకుంటాం. మేము దీని గురించి మేము ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం. మేము గుట్ట మీద రాయి కూడా తీయలేము, వీడికి ఎవరు రానియం. సర్వే నెంబర్ 98 తొండ గ్రామం. ఇందులో పటేల్ గ్రానైట్స్ వారికి కలర్ గ్రానైట్ లీజ్ కోసం 20 సంవత్సరాల కాల పరిమితికి అనుమతులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఎటువంటి క్వారింగ్ పనులు జరపకూడదు. ఇక్కడ సరౌండింగ్లో డంపింగ్ యార్డ్ ఉన్నది, రైతు వేదిక ఉన్నది, పైన ఒక గుడి ఉన్నది, గ్రామ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, సంత గుడి ఉన్నది, ఇందులో బోర్లు ఇరకపోతున్నాయి అది అని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చారు. దాని మీద మనం ఎంక్వైరీ చేయడానికి అని చెప్పేసి వచ్చినాం ఈరోజు ఇక్కడ. అయితే వచ్చినప్పుడు ఏంటంటే గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇక్కడ మమ్మల్ని ఎటువంటి సర్వే చేయలేదు. అంటే సర్వే చేయలేదు అని అంటే ఎటువంటి అనుమతి డీజే క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ ఎటువంటి సర్వేలు కూడా ఏం చేయొద్దు అని చెప్పేసి గ్రామస్థ నిరసనలు కూడా తెలపడం జరిగింది. మేము ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, రైతు వేదిక ఉన్నది అని కూడా నిర్ధారించడం జరిగింది. తదుపరి నివేదికలు మా కలెక్టర్ గారికి సమర్పించి ఆర్డర్స్ తర్వాత ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడం.